మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెద్దారవీడు మండల ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా మన పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యంగా మనకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మన పెద్దారవీడు మండల పరిధిలో 3 రోడ్లు వెళ్తూ ఉంటాయి. ఈ కొండ దగ్గర నుంచి ఆత్మకూరు కర్నూలు మీదకి వెళ్ళేటటువంటి నేషనల్ హైవే, అదేవిధంగా కొండ నుంచి అమరావతి అనంతపురం హైవే, అదేవిధంగా మనకి ఇటు మాచర్ల నుంచి వచ్చేటటువంటి కాళహస్తికి వెళ్ళేటటువంటి హైవే, ఈ 3 హైవేలు కూడా ఈ ప్రాంతంలో పోతూ ఉంటాయి. ప్రజలందరూ కూడా దయచేసి హెల్మెట్లు ధరించి, ముఖ్యంగా ఈ బైక్ రైడర్స్ హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ప్రాణం చాలా విలువైంది. ఒకసారి ఏదైనా ఒక ఆపద జరిగితే తిరిగి పొందలేనటువంటిది కాబట్టి ప్రాణం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా వెహికల్స్లో ఎక్కువ మంది ఆటోల్లో, అదేవిధంగా ట్రక్కు వెహికల్స్లో జనాభా ఎక్కించుకొని వాటి యొక్క డోర్లు, సైడ్ డోర్లు ఓపెన్ చేసుకొని వాటి మీద కూర్చొని వెళ్ళటం జరుగుతూ ఉంది. వాటికి ఉన్నటువంటి చైల్డ్ లింక్స్ చాలా డెలికేటెడ్గా ఉంటాయి. అవి ఈ రోడ్లు ఎక్కడన్నా కుదుపులు వచ్చినటువంటి సందర్భాల్లో ఆ లింకులు ఊడిపోయి కింద పడిపోతే ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. రోడ్డు ప్రమాదాల నుంచి మీరు కాపాడుకోవాలంటే మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ అనేటటువంటిది చాలా అవసరం. ఇది అందరూ కూడా పాటించాలి. లేని పక్షంలో మేము కూడా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధిక మోతాదులో చలానాలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాగా మనుషుల్ని ట్రావెల్ చేసేటటువంటి వెహికల్స్ని సీజ్ చేసి ఆర్టీఓ గారికి కూడా పెట్టి, తద్వారా ఎక్కువ చలానాలు, ఎక్కువ డబ్బులు అపరాధ రుసుముగా చెల్లించేదానికి మేము సీజ్ చేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తగు సూచనలు పాటించండి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో వెహికల్ నడపడం జరుగుతూ ఉంది. ఇలాంటివి ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు. ఎవరైనా వ్యక్తులు ఆ విధంగా చేస్తే వాళ్ళకి జైలు శిక్ష 10,000 రూపాయలు తక్కువగా ఉన్నటువంటి జరిమానా కూడా కోర్టు ద్వారా విధింపు చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ప్రజలు తగిన మెలకువలతో ఈ రోడ్ల మీద ప్రయాణిస్తున్నటువంటి సందర్భాల్లో తగిన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ ప్రాణాలని, అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంటుంది. ఆ విధంగా అందరూ కూడా తగిన జాగ్రత్తల సూచనలతో రోడ్ల మీద ప్రయాణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.